మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే లోకమందంతటా యేసుక్రీస్తు యొక్క శిలువ యాగమును, త్యాగమును, ఆయన చేసిన బలియాగమును తలంచుచు దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని తలపోసుకుని శిలువలో పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ యేసు ప్రభు ఎందుకొరకు భూమి మీదకి పంపబడ్డాడు, ఆయన ఎందుకు శిలువ వేయబడ్డారు, ఎందుకు ఆ రీతిగా అన్యాయమైన తీర్పు నొందబడ్డాడు, దేని నిమిత్తము అతడు నలుగుగొట్టబడి గాయపరచబడ్డాడో మనమందరము కూడా ఎన్నో ప్రసంగాలు వింటూ ధ్యానం చేస్తూ ఆ మాటలను స్మరిస్తూ ఆ మాటలను హృదయంలో పదిలపరుచుకొని ధ్యానించే అమూల్యమైన దినము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడ్డాడు. ప్రియ సహోదరి, కనుక దేవుడు మన కొరకు చేసిన త్యాగముకు, దేవుడు ఆయన యేసు ప్రభువు చేసిన బలియాగమును తలంచి, అయ్యో మా కొరకు ఎంత శ్రమ పెట్టబడ్డావు అని కన్నీళ్లు కార్చి ఒక ఎంతైతే, దానికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు మన నుండి కోరుకుంటుంది ఏంటి అంటే, మన దోషములను, మన బలహీనతలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, బాధపరచబడ్డాడు. మనకు రావలసిన శిక్ష అంతటికి ప్రాయశ్చిత్తము కలిగించేశారు. మనము చేయవలసింది ఏంటి అని మనం ఆలోచించాలి. అదే ప్రభు మన నుండి కోరుకుంటున్నారు. మనము దేవుని గాయములను, యేసు యొక్క గాయములను మరలా మరలా రేపేవారిగా ఉండక, మన దోషములను బట్టి మరలా ఆయన మనసును నొప్పించేవారిగా ఉండక, మరలా ప్రభువుని సిలువ వేసే స్థితిలో మనం ఉండక, దేవునికి సంతోషకరముగా ప్రీతికరమైన సేవ చేయడానికి, ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి, పాపము లేకుండా పరిశుద్ధముగా జీవించడానికి, దేని నిమిత్తము యేసు క్రీస్తు బలి అయిపోయాడో దానిని గ్రహించి, దానికి ప్రత్యామ్నాయం, దానికి బదులుగా మనం ఎలా జీవించాలో తెలుసుకొని జీవించటమే నిజమైన గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు చేసిన త్యాగముకు ఒక అర్థం ఉంటుంది కనుక అటు రీతిగా మనమందరము కూడా క్రీస్తు యొక్క త్యాగమును గ్రహించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా నిమిత్తము ఆ మహామహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సశరీరుడిగా జీవించి ఈ శరీరములో ఎంతో శ్రమను అనుభవించారు, గాయపరచబడ్డారు, నలుగుగొట్టబడ్డారు, బాధపరచబడ్డారు. మాకు సమాధానమును అనుగ్రహించడానికి, మమ్మలను బాగు చేయడానికి, మా పాపముల నుండి మమ్మలను విడిపించడానికి త్యాగమైపోయారు. మేము గ్రహించిన వారమై మీ కొరకు జీవించడానికి, మీ ప్రేమకు ప్రతినిధులుగా, మీ త్యాగమునకు నాయనా మేము ప్రతిబింబింపచేసే విధముగా బ్రతకడానికి మీ కృప దయచేయమని, మా వంతుగా మేము మీ కొరకు త్యాగముగా బ్రతకడానికి, మా వంతుగా మేము మీ కొరకు శ్రమ పడటానికి, సువార్త నిమిత్తము శ్రమ పెట్టబడటానికి మా వంతుగా మేము పనిచేసే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.